చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా చదవండి. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి నడుచుకొనుడి. ఎవరు నడుచుకోవాలి? ఆయన యందుండి. పురుషులేనా స్త్రీలా? అందరూ. ఎలా నడుచుకోవాలి? క్రీస్తు యేసునందు వేరు పారి అంటే నీ మూలాలు ఎందులో ఉండాలి? క్రీస్తు బోధలలో ఉండాలి, క్రీస్తు ప్రేమలో ఉండాలి, క్రీస్తు నీకు నేర్పిన టీచింగ్స్. నువ్వు పర్సనల్గా ఏం నేర్చుకున్నావు? మా పాస్టర్ గారు అయ్యి చెప్పారండి, లేదంటే మా తాతయ్య చెప్పారండి, మా అమ్మమ్మ చెప్పిందండి, ఇవి కాదు. పర్సనల్గా నీకు క్రీస్తుకి ఉన్న రిలేషన్ ఏంటి? నువ్వేం నేర్చుకున్నావు? అర్థమవుతుందా? వాటి అందు వేరి పారి స్థిరపరచబడి ఇంటి వలే కట్టబడచ్చు. అందరు జాగ్రత్తగా వినాలి, ముఖ్యంగా స్త్రీలు చూడాలి, దయచేసి చూడండి. సాతాను ఎప్పుడు కూడా మనల్ని అణిచివేయడానికి, మనం ఫెయిల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సాతానుకు కావాల్సింది నువ్వు ఓడిపోవడం, దేవునికి కావాల్సింది నువ్వు గెలవడం. నీ సక్సెస్ దేవుడికి చాలా ఇష్టం. ఒక స్త్రీగా చెప్తున్నాను నేను, చాలామంది దేవుని పనులు వెనకబడుతున్నారు. సమాజంలో మీ పాత్ర ఎంత విలువైందో గ్రహించడంలో వెనకబడుతున్నారు. కానీ గ్రహించండి, అర్థం చేసుకోండి, మీరు ఫెయిల్ అవ్వడం సాతానికి ఇష్టం. వాడు వలలు వేసి చిక్కించుకొనుచు వాడి వలలో ఎవడైనా పడినప్పుడు గంతులు వేసేవాడు సంతోషిస్తున్నాడట. కానీ ప్రభు ఒక్క పాపి విషయంలో సంతోషిస్తాడు. ఇద్దరు సంతోషాలకి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అదండి దేవుని సంతోషం. ఆ సంతోషంలో మనం పాలుభాగస్తులు కావాలి. మన వల్ల మన తండ్రికి సంతోషం రావాలి. మనం ఇంటి వల్లే కట్టబడాలి, వేరు పారాలి, స్థిరపరచబడాలి. అంటే మనం ముఖ్యంగా స్త్రీలుగా బలం కలిగి ఉండాలి. పురుషులుగా మీరు ఆ బలాన్ని ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు?